అర్హులైన వారందరికీ అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరప మండలం పాతర్లగడ్డలో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను గ్రామస్తులకు అందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బుంగా సింహాద్రి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దూరి స్వామి, నాయకులు బొంతు వీరబాబు, పలకా నారాయణమూర్తి, గుత్తుల శ్రీనివాస్, పులపకూర రాంబాబు, నక్కా శ్రీనిబాబు, పెంకె సూర్యనారాయణ, గండి వెంకటేశ్వరరావు, జల్దాన్ నూకరాజు, గంజా రాంబాబు, పులపకూర మహేష్, పంపన కన్నారావు, పలివెల జానకి రామయ్య, చాట్రా ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధాప్య పెన్షన్ కొత్త పెన్షన్లు ఇవ్వటం ప్రారంభిస్తామని చెప్పి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ నేను ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషం. మీరు దాన్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా. ఎక్కడైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా ఇవ్వటం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. భర్త చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక అనాలిసిస్ తయారు చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది. అది ఇచ్చిన తర్వాత ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్, తర్వాత వయోవృద్ధులు ఎవరైతే 70-65 సంవత్సరాల పైబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధానాన్ని కొనసాగించడానికి రెడీగా ఉన్నారు. ఏది ఏవైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెన్షన్ ఇచ్చిన, కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన, అలాగే పక్కా గృహం నిర్మించాలన్నా, మహిళలకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ఉచిత బస్సు ఇవ్వాలన్నా, డ్వాక్రా పెట్టినా, ఏది పెట్టినా ప్రజలకి రాజకీయ అవగాహన కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మేము ఎక్కడ తిరిగినా నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నవ సమాజాన్ని నిర్మించడానికి రాబో కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాడో ఆ చర్యలకు మేమందరం ప్రజలందరం కూడా మద్దతు ఇచ్చి ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే విధంగా మీ కార్యకర్తలందరూ కష్టపడతా ఉన్నాం. మేము ఇవాళ ప్రజలను అడిగేది కూడా మమ్మల్ని అందరినీ, ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించని అడుగుతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఏది మంచి ప్రభుత్వం, ఏ నాయకుడు మీ దగ్గరకు వచ్చి పలకరిస్తా ఉన్నాడో, ఏ నాయకుడు మీ యొక్క అవసరాలు తీర్చున్నాడో వారిని మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం.